అందరికీ నమస్కారం. ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన నిత్య యవ్వనానికి అవసరమయ్యే ఆరోగ్య సూత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయమునందు స్నానం ఆచరించవలెను. నిత్యం శిరస్సు, ముక్కు, పాదముల యందు తైలమును ఉపయోగించుకొనవలెను. బ్రహ్మముహూర్తమునందు నిద్ర నుండి మేల్కొనవలెను. మలమూత్ర మార్గములను, పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొనవలెను. వెంట్రుకలు, గోర్లు 30 రోజులలో 3 సార్లు హరించవలెను. నెలసరి సమయంలో స్త్రీతో సంభోగం వలన రోగాలు సంప్రాప్తించును, నపుంసకత్వం సంభవించును. భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను. భయం కలుగుటకే రోగములు ఉద్భవించును. కాలం కాని కాలమునందు ఆహారం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును. ఆహారం అతిగా తీసుకోవడం వలన బద్ధకం శరీరమునందు సంచరించును, అనేక రోగాలు ఉద్భవించును. శ్రమ చేయుటకు ముందు శరీరమునకు విశ్రాంతి ఇవ్వుము. ఆలోచనలతో భోజనం చేయరాదు. సకాలమునందు ఆహారం భుజింపవలెను. అన్ని రుచులు అనగా తీపి, చేదు, కారం, వగరు, పులుపు, ఉప్పు ప్రతిరోజు తీసుకొనుటకు అలవాటుగా చేసుకొనవలెను. ఎల్లప్పుడూ ఒకే రుచిగల ఆహారం తీసుకోవడం బలహీనతకు కారణం అగును. విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు. పాలు, నెయ్యి తృప్తిగా తీసుకుంటే ముసలితనము తొందరగా దరిచేరనివ్వదు. పెరుగునందు 4వ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను త్రాగవలెను. అది అత్యంత ఉపయోగకారి. రాత్రి సమయమునందు పెరుగు నిషిద్ధం. అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్టం. వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది. నెయ్యిలన్నింటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గమును అడ్డగించును. ఆహారము అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమును ద్రవరూపంలో మార్చి అరిగించును. ఉసిరికాయ పచ్చడి ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకోవడం వల్ల మీ వయసు నిలుపును. నెయ్యి వాతమును, పిత్తమును తగ్గించును. నువ్వుల నూనె వాతమును, శ్లేషమును తగ్గించును. తేనె శ్లేషమును, పిత్తమును తగ్గించును.